బగారా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా, కొత్తిమీర, మిర్చి, ఆనియన్స్, మసాలా, ఆయిల్. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాము, మిర్చి కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసుకుందాము. మిరియాలు ఒక 4-5, ఇలాచి 4-5, బిర్యానీ ఆకు వేసుకుందాము. బిర్యానీ ఆకు వేసుకున్నాక దాల్చిన చెక్క, కస్తూరి మేతి, స్టార్ పువ్వు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కొంచెం మసాలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ మగ్గినాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుదాము. కలిపిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో దాని తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. మేము 4 kgs ఆఫ్ రైస్ తీసుకున్నాము, దానికి తగ్గట్టు వాటర్ పోసుకుంటున్నాము. వాటర్ పోసుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని అది వాటర్ బాయిల్ అయ్యే వరకు చూడాలి. వాటర్ బాయిల్ అయ్యాక నానబెట్టిన బియ్యంని వేసుకోవాలండి. అన్నీ మంచిగా నానబెట్టిన బియ్యం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కొద్దిసేపు తర్వాత చెక్ చేసుకోవాలి రైస్ ఎలా ఉందో అని. చూడండి, ఇక్కడ రైస్ ఓపెన్ చేసి చూసాము. ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది బగారా రైస్. యమ్మీ బగారా రైస్ అండి విత్ చికెన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసేస్తే మన బగారా రైస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.